నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, ఎస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఉదయం హాస్పిటల్కి ఉదయ కృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ను వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. ఆయన హాస్పిటల్ తీసుకొచ్చే సమయానికి స్పృహలో లేరు. మేము ఏదన్నా తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకొని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. అట్లానే బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కూడా టెస్ట్కి పంపించాము. వైటల్స్ స్టేబుల్గానే ఉన్నాయి ఉదయ కృష్ణారెడ్డి గారిది. ఆయన నిన్నంతా ఆహారం తీసుకోకుండా కొంచెం ఆల్కహాల్ తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నారు. ఏదన్నా ఆల్కహాల్ ఎక్కువైందా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఉదయ కృష్ణారెడ్డి పూర్తిగా స్పృహలో లేరు. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్ రిపోర్ట్స్ మనకి వస్తే కానీ మనకి పూర్తిగా క్లారిటీ రాదండి. బీపీ, పల్స్, శాచురేషన్స్, వైటల్స్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. పూర్తిగా స్పృహలో అయితే లేరు. అది డ్రౌజీగా ఉన్నారు ఆయన. స్టమక్ వాష్ చేశాక స్టమక్ వాష్ కంటెంట్స్లో అబ్నార్మల్గా అయితే ఏం డిటెక్ట్ అవ్వలేదు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏం కనపడలా. ట్యాబ్లెట్స్ అలాంటివి కూడా స్టమక్ వాష్లో అయితే ఏం రాలేదు. క్లియర్ లిక్విడ్ లానే వచ్చిందండి స్టమక్ వాష్. సో అంటిల్ ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చేదాకా మనం కూడా ఆయన ఏమి తీసుకోలేదని అనుకున్నాము. పూర్తిగా కోలుకున్నా కానీ ఉదయ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే కానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. విల్ వెయిట్ ఫర్ హిమ్ అండి. రెస్పాండ్ సమయం ఉదయం సుమారు 9:30 ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. ఇంకా ఒక 24 గంటలు పట్టొచ్చు అనుకుంటున్నామండి పూర్తిగా స్పృహలో వస్తానికి. స్పృహలో వస్తే కానీ మనం కూడా క్లారిటీ చెప్పలేము. అసలు ఆయన తీసుకున్నారా తీసుకోలేదా మనమే ముందు అనుమానం పడతాం ఎందుకు. డ్రౌజీగా ఉన్నాడు మనిషి. పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నాడు. వచ్చిన సమయానికి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతా ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేట్ నుంచి కొంచెం డ్రౌజీ స్టేట్కి వచ్చారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బ్రదర్ చెప్పడం అయితే కనుక నిన్నంతా ఆహారం తీసుకోకుండా ఏదో ఒక ముభావంగా ఉన్నాడు, కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారన్నారు. వీళ్ళు ఉదయం చూసినప్పుడు బెడ్ సైడ్ పక్కన ఆల్కహాల్ బాటిళ్లను ఏదో ఒక శానిటైజర్ బాటిల్ ఒకటి పక్కన ఉంది అన్నారు. వాళ్ళు అనుమానం చెంది ఏదైనా తీసుకున్నాడేమో అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. మేము కూడా అట్లానే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనిపిస్తుంది బాగానే. ఏదైనా పూర్తిగా స్పృహలోకి వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదండి. ఆత్మహత్యత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణకి అయితే ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నాడు. ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఉదయ కృష్ణారెడ్డి ఎప్పుడు రావడం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన రావడం జరిగింది? ఉదయం 9:30 గంటల సమయంలో ఆయన తీసుకొని వచ్చారండి. వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చారు హాస్పిటల్కి, జయంతి హాస్పిటల్ ఎస్ఆర్ నగర్కి. ఎమర్జెన్సీ రూమ్లో ఆయనకి ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి ఆయన అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారము ఆయన నిన్నంతా ముభావంగా ఉన్నారు, ఆహారం సరిగ్గా తీసుకోలేదు, ఆల్కహాల్ కూడా తీసుకున్నారేమో, మోతాదు మించి ఆల్కహాల్ తీసుకున్నారేమో అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. దానితో పాటు ఏదన్నా శానిటైజర్ అలాంటిది ఏమైనా తీసుకున్నారేమో అని చెప్పి బెడ్ సైడ్ పక్కన ఉంది, ఏమైనా తీసుకున్నారేమో అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. మేము కూడా అట్లానే ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. స్టమక్ వాష్ అది చేశాము. స్టమక్ వాష్ కంటెంట్స్ అవన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఫుడ్ పార్టికల్స్ కానీ ట్యాబ్లెట్ ఫామ్స్ అట్లాంటివి ఏం కనపడలేదు. మరి ఉదయం 9 గంటల సమయం తీసుకొచ్చేసరికి ఆయన పూర్తిగా అన్కాన్షియస్గా ఉన్నారు. ట్రీట్మెంట్ రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు డ్రౌజీగా ఉన్నారు. ఏదైనా ఒక 24 గంటలు గడిస్తే కానీ మనకి పూర్తి క్లారిటీ రాదు అనుకుంటున్నామండి మేము. సో ప్రస్తుతానికైతే అతని సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉందా, ఎలా ఉంది తన పరిస్థితి? ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే స్టేబుల్గానే ఉందండి. బీపీ, పల్స్, శాచురేషన్ అదంతా కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. సో హీస్ రెస్పాండింగ్ వెల్ టు ట్రీట్మెంట్. 24 అవర్స్ గడిస్తే కనుక మనకి ఒక క్లారిటీ వస్తుంది. డిపెండింగ్ అపాన్ హిస్ కాన్షియస్ లెవెల్ మనం కూడా ఒక అసెస్మెంట్కి రావచ్చు అండి. అంటే అతను స్టమక్ క్లియర్ చేసినప్పుడు ఎలాంటి సబ్స్టాన్స్కి సంబంధించి కావచ్చు ఏమైనా చూడడం జరిగింది? అంటే ఒక ఆల్కహాల్కి సంబంధించి కావచ్చు, శానిటైజర్ తీసుకున్నట్టుగా కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాంటివి ఏమైనా కనిపించాయా, ఏం చూసారు? స్టమక్ వాష్ కంటెంట్స్ వరకు ఆల్కహాల్ స్మెల్ మించి అంత మించి మిగతా ఏం రాలేదండి. సో అవి కూడా శాంపిల్స్ పంపించాము. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండి. మీరేం అబ్జర్వ్ చేశారు? అంటే ఇంత పెద్ద మోతాదులో అతను ఆల్కహాల్ తీసుకోవడం కారణంగానే అతను ఇలా సిచ్యువేషన్లో ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా కారణమై ఉండొచ్చా? ఏం అబ్జర్వ్ చేశారు? అన్కాన్షియస్ స్టేట్ వస్తానికి కారణం ఏదైనా ఉండొచ్చు అండి. ఒకటి మోతాదు మించి ఆల్కహాల్ అని తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా తీసుకొని ఉండొచ్చు అనుకుంటున్నాం. మేము కూడా కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం ఆయన ఏం తీసుకున్నాడు ఏంటి అనేది. సో రిపోర్ట్స్ బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది వాట్ హీ హాస్ టేకెన్ అని చెప్పేసి. సో అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండి. చివరిగా ఎప్పటి వరకు ఇతను కోలుకునే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంది?
ఒక 24 గంటల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నామండి. బికాస్ ఆయన రెస్పాన్స్ బాగానే ఉంది ట్రీట్మెంట్కి. సో ఏదైనా రేపు ఉదయం కల్లా మనకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నామండి. ఇది ఒక్కటే కాకుండా గతంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా మెడికల్ రిపోర్ట్ అనేది మీరు కనుక్కోవడం జరిగిందా? అంటే ఇప్పుడైనా ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ చూసింది, ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారా? ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏం పెద్ద సిగ్నిఫికెంట్గా ఏం లేదంటున్నారండి ఆయన. హెల్తీ మేల్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా. సో చూద్దామండి, మనం కూడా వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిపోర్ట్. సో మొత్తానికైతే 24 గంటలు గడిస్తే కానీ తను కాన్షియస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రీట్మెంట్కి సంబంధించి కూడా అతను స్టేబుల్గానే ఉన్నాడు. అతను కాన్షియస్లోకి కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో కలిసి అనిల్, వేదా టీవీ.